తిరిగారు సరదా రాసుకున్నారు పూసుకున్నారు, మోజు తిరిగిపోయింది. దాని తర్వాత తనకు ఒక మంచి ఆఫర్, ఇది మంచి ఆఫర్ అంటే ఏంటి, ఇంకోటి దొరకడు అనమాట. చేతకం హార్డ్ పని, మూడో ప్యాకులో ఉన్నాను, 4వ ప్యాకెట్ వేసేస్తాను, నీ చీలం చిరిగిపోద్ది. తమన్నా వినయ్ వర్మల గురించి మాట్లాడుకున్నాం సార్. సో వీళ్ళు రిలేషన్లో ఉన్నారు, ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు అనేది లాస్ట్ 2 వీక్స్ వరకు ఉన్న న్యూస్. బట్ సడన్ గా సినారియో మారిపోయింది. సో వీళ్ళు బ్రేకప్ అయిపోయింది, సో విడిపోయారు, ఇద్దరికి ఎవరికో సింగిల్ గా ఉంటున్నారు అని. ఇది నిజమా అబద్ధమా? నిజం అబద్ధం అంటే తమన్నా నాతో టచ్ లో లేదు ఇప్పుడు ప్రస్తుతం. ఉంటే అడగాలి, అంటే నేను అడ్వర్టైజ్మెంట్ చేసింది కాబట్టి అడగొచ్చు, కానీ ఏడు వదిలేసావా, ఆ నిన్ను వదిలేసాడా, నువ్వు ఆయన వదిలేసావా అనాలి కదా. అతను తెలుగు అబ్బాయే, అవును, మంచి వెబ్ సిరీస్ చేసి బాగా పైకి వచ్చాడు. అంచేత ఇద్దరు బతిదేళ్ళు మేకే గుడ్ పేరు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి లేని బాధ మనకి ఎక్కువైపోయింది సోషల్ మీడియాకి. పెళ్లి చేసుకున్నావు లేదు ఇంతకనే, నువ్వు వాడిని వదిలేసావా నిన్ను వదిలేసాడా, ఇది ఎక్కువైపోయింది కాబట్టి మా ఆడుకోవాలి తప్పితే సినిమా వాళ్ళు పెళ్లి అయ్యేటట్టారు ఒకటి. మనం మా ఊరి పక్కకి వెళ్తే సినిమా వాళ్ళు ఏదో ఎడుతారు, సినిమా వాళ్ళు వాళ్ళ పెళ్ళి అంతలోకి మన బయట. నాకు చెప్తున్నాను, చాలా ఇన్సల్టింగ్ గా ఉంటుంది. అర్థమైందా మీకు? ఒక 35 సంవత్సరాల క్రితం ఒక ఊర్లో సినిమా షూట్ చేస్తాం నాగార్జున పెట్టి, సంకీర్తన అనేది. కోళ్ళు గీళ్ళు వెళ్తూ ముగ్గులు పెడుతూ అందమైన అమ్మాయిలు ఆ కార్లు వెళ్తూ చూసాను నేను. నాకు ఆ పక్కన పరిచయం, నాకు పోలవరం పట్టిసీమ. అక్కడికి వెళ్లే ముందు ఆ ఊరు చూశాను. ఆ ఊరికి కూడా మా ఊరికి సంబంధం ఉందట. ఆ ఊరి పేరు పెద్దేం. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఎలా ఉంటుంది సినిమా వాళ్ళ మీద అభిప్రాయం ఎలా ఉంటుందని చెప్తున్నాను. నివాస్ మంచి కెమెరామెన్ లైట్ చేస్తాడు, ఇక్కడ ఎందుకు ఆగామంటే ఇది బాగుంది కదా అని చెప్పి ఈలో ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇంకొక 15 ముగ్గులు పెట్టమంటే పెట్టారు. ఆల్రెడీ ఇలా కూర్చుని పెడతా ఉంటారు కదా ఈ యంగ్ గర్ల్స్, వాళ్ళు అలా పెడుతూ మేము ఒక 4 అమ్మాయిలు పట్టుకెళ్ళి అక్కడి నుంచి రమయ్య కృష్ణ గోదావరి నుంచి వస్తున్నట్టుగా ఒక బిందె పట్టుకుని వస్తున్నట్టుగా ఒక షాట్, ఇవన్నీ రెడీ చేస్తాడు, లైట్ అప్ చేస్తాడు నివాస్. మేము ఈ రోడ్ చివర మెయిన్ రోడ్ లో ఉన్న ఇళ్లలో ఒక ఇంటి అరుగు మీద కూర్చుతాం. నేను ఒక పక్కన, నాగార్జున వాళ్ళ అసిస్టెంట్ లో పక్కన కూర్చుని ఉన్నారనమాట. ఈ మధ్యలో ఒక ఈజీ చైర్ ఉంటుంది కదా పల్లెటూరులో, మడత కుర్చీ అంటారు కదా, దాని మీద కూర్చుంటే చుట్టగలుగుతున్నాడు ఆ ఊరి ప్రెసిడెంట్ గారు ఎవరో. సో ఈయనకంటే భయపడుతూ మన వాళ్ళందరూ ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి నాగార్జున చూడండి, నాగార్జున పాపులర్ కదా, కానీ నాగార్జున రమేష్ ఎవరో తెలియదు, కొత్త వాళ్ళ కింద లెక్క కదా. సో వాళ్ళు ఏదో సినిమా జరుగుతుంది చూడడానికి వెళ్ళే వాళ్ళు భయపడతారు ఆయన చూసి. ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి చూస్తాను అనమాట. ఒకటి అప్పటికి లాంగ్ హెయిర్ హిప్పీ కటింగ్ అనేవారు, బెల్ బాటమ్, అలా పక్క నుంచి సైజ్ కుర్రోడు ఒకటి అలాగ వెళ్తున్నాడు, వెళ్ళి మళ్ళీ ఎవరికి వెళ్ళిపోతాడు. ఆడు చూడ చేస్తాడు అక్కడికి నా మరోడాడు ఆడే పరిమల్గా ఏ పనికి రాకుండా పోతున్నాడా, మీకు కూడా తీసుకెళ్ళిపోతానంట. నాకు చాలా కోపం వచ్చింది. అంటే ఆడు పనికి మాలేవాడు, చదువు చంచలేని మొద్దుగాడిని మాకు కూడా తీసుకెళ్ళిపోయారు. ఎలా ఏ డిపార్ట్మెంట్ అంటే ఏ డిపార్ట్మెంటే ఉంది, మీ అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకెళ్ళండి అన్నమాట. ఒక విధంగా నాగార్జున నవ్వుకున్నారు, మేము కూడా నవ్వుకున్నాం. కానీ అంటే సినిమా ఫీల్డ్ మీద ఉన్న ఆ అభిప్రాయం చెప్తున్నాను, ఎందుకు పనికిరాడు కూడా మీరు అందరూ పట్టుకెళ్ళిపోమని. సో అలాగే ఇప్పుడు సినిమా వాళ్ళు పెళ్లి చేసుకున్నా వాళ్ళు అనుకుంటే అక్కడ ఎవడో శాంక్షన్ పవిత్రత కాదు, సమన్నా కాదు, తను కాదు, ఇద్దరు ఏదో ఫ్రెండ్షిప్ చేశారు, కొంతకాలంలో చేసుకుందాం బజ్లో ఉంటాం అని కూడా ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. ఎవరికి చెప్పక్కలేదు కదా, మోడీ గారు చెప్పాలా మీ ఇద్దరు 2-3 నెలలు 2-3 సంవత్సరాలు కలిసి ఉంటామండి చెప్పరు కదా. అంచేత ఏదో కలిసి ఉన్నారు, తిరిగారు. దాని తర్వాత అతకు మంచి ఆఫర్, ఈ అమ్మాయికి మంచి ఆఫర్ దగ్గర ఉంటుంది జీవితంలో. వెళ్ళిపోవడం జంప్ జిలానిస్ సినిమా ఫీల్డ్ లో. చేసుకున్న వాళ్ళకే తెగాణా లేదు, చేసుకునే ఇక్కడ పెళ్లి చేసుకుంటే సినిమా వాళ్ళు ఎలా చేసుకోవాలంటే ఇద్దరు సినిమాలు మానేయాలి, సంసారం చేసుకోవాలి. ఈ సంసారం చేసుకుంటాక టైము లేదు, పరిస్థితులు కూడా అనుకూలించినప్పుడు పెళ్ళి ఎందుకు మీకు తెలుగు అడుగుతున్నాను నేను. అంటున్నా ఐ నెవర్ మ్యారీడ్ ఏ తెలుగు ఫిల్మ్ గర్ల్, ఐ గాట్ ఇన్యూమరబుల్ ఆఫర్స్. ఇది చాలా చాలా బాగా తెలుసు, ఈవీ సత్యనారాయణ ఫాదర్కి తెలుసు. నేను వాళ్ళు నాకు భోజనం వండి పెట్టారు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. ఇంకా ఆయనతో చెప్పించేవాడు, ఒక 2 అమ్మాయిలకి 2 హీరోయిన్లు చెప్పించాను, ఆయన సినిమా వాళ్ళు చేసుకోవడానికి. అర్థమైనప్పుడు ఇది ఎప్పుడు 1987లో 86లో. సో ఎందుకు చేసుకోవాలంటే మై పాలసీ ఈజ్ నాట్ దట్, నాకు అంతటి విశాలమైన హృదయం లేదు. అర్థమైనప్పుడు అంటే మీరు నేరో మైండెడా, చాలా నేరో మైండెడ్ ఆ విషయంలో మటుకు. సైకిల్ కూడా వెళ్తాం, అర్థమైనప్పుడు మీకు. అంచేత అది కెనడా వెళ్ళిపోయి వీళ్ళిద్దరూ అంటే తిరిగారు కాంచకాలం, కొంతకాలం తిరుగుతారు అలాగే సరదాగా. దాన్ని పుక్కులు చెవులు కాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఎవరు, సోషల్ మీడియా.
వీళ్ళిద్దరు తిరిగేస్తారు, వాళ్ళు చెప్పరు తిరిగారు. ఇప్పుడు అది ఒకటితో తిరుగుతుంది, ఈడు ఒకటితో తిరుగుతుంటాడు. ఏముంటుంది అది? అది దాన్ని మళ్ళీ మనం మనకేదో బస్ కావాలి కాబట్టి విడిపోయిందట. ఇంకొక నెలలు పోతేనే ఇప్పుడు తమన్నా వీడితో తిరుగుతుంది, లేదా ఆడొచ్చి ఎంఐతో తిరుగుతున్నాడని ఇంకొకటి పేరు చెప్పొచ్చు. ఇవే జరుగుతాయి. అందుకనే సినిమా వాళ్ళు మట్టుకు వాళ్ళ పేరే ఉంది. ఇంకా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఆ ఫీల్డ్లోనే ఉండాలి. రోమ్ వెళ్తే రోమన్లా ఉండాలని చెప్పేసి దట్స్ ఫిలిం ఇండస్ట్రీ. ఫిలిం ఇండస్ట్రీ ఎందుకంటే బయట కూడా పెళ్లి చేసుకోకపోతే ఇప్పుడు టీవీ సీరియల్ లాగా వెబ్ సిరీస్ వచ్చేస్తున్నాయి. వాళ్ళు వెబ్ సిరీస్ పెద్ద ప్లాట్ఫామ్ దొరకకపోతే యూట్యూబ్లో పెట్టేస్తారు, డైరెక్ట్గా మాట్లాడతారు. అందులో నిన్న మొన్న చూసాను, అబ్బాయి కూడా బాగున్నాడు, అమ్మాయి బాగుంది ఆ వెబ్ సిరీస్లో. కాకపోతే పెద్ద ఏముంది వాళ్ళకి, ఒక 1 year బ్యాక్ చూస్తే 181K చూశారు. అది పెద్ద ఇదేం కాదు. కొంతమందికి అయినాయి, యూట్యూబ్లో పెట్టినవి కూడా సూపర్ హిట్ అయినవి ఉన్నాయి యాక్చువల్గాను. సో అందులో కూడా చాలా బరితెగించి మాట్లాడుతున్నారు. సీన్ మారిపోయింది. ఇప్పుడు మూడు పెళ్ళాల్లో పెళ్లి చేసుకునే వాళ్ళ మాట్లాడుకుంటలేదు వాళ్ళు. చాలా క్యాజువల్గా అది ఒరే అంటుంది, ఇది ఏదో అంటుంది, నేను మందు కొడుతున్నా కూడా సరిపోయింది, 4 పెగ్గేసినా నేను వేసేస్తాను మరి ఆ టైంలో అంటున్నాడు. ఏరా ఏం చేస్తావు వెయ్యి అంటుంది అది. నాకు మట్టుకు కొన్ని నాకు చిరాకు వచ్చిన సరిగా మళ్ళీ చూసిన దాన్ని, ఆ రీల్ని. అర్థమైందా మీకు? అంచేత మనిషి యొక్క దృక్పథం మారిపోయింది, యాటిట్యూడ్ మారిపోయింది, వాళ్ళ యొక్క కాన్సెప్ట్ మారిపోయింది. కాబట్టి ఇలాగ ఉన్న రోజుల్లో పెళ్లి చేసుకుని మేము ఇద్దరు పవిత్రంగా ఉన్నామంటే ఎవడుంటాడు పవిత్రంగా? అంతకుముందు పవిత్రంగా ఉన్నాం. పని ఇద్దరు ఎవడైనా కూడా చెప్పండి, సినిమా ఫీల్డ్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు, బాలీవుడ్ కానీ టాలీవుడ్ కాలీవుడ్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవడైనా ఇందులో పవిత్రులా? హ్యావ్ నాట్ డన్ ఎనీ మిస్టేక్ ఉంది. మిస్టేక్ కాదు అది. ఇందా చెప్పారు కదా, జాతకం హార్డ్ పని. మూడు పెక్కలు ఉన్నా, 4వ పెక్క వేసేస్తాను, నీ శీలం చిరిగిపోద్ది. అందులో ఉన్న చూపిస్తాను కదండి. అది అంటాడు ఏంటి ఆ జాబ్ ఇచ్చిన అమ్మాయికి, ఏంటే మాడుతున్నాను ఏంటే ఆ లెవెల్లో అన్నది. 3వ పెక్కలో ఉన్నాము సరిపోయింది, 4వ పెక్క వేస్తే నీ శీలం చిరిగిపోద్ది మీదకి వస్తాడనమాట. అది గోడకు పెట్టి అమ్మాయి పోయి వద్దన్నట్టుగా చూడలేదు, కావాలన్నట్టుగా చూస్తుంది. బాగుంది కాబట్టి తను బాగుంది, అబ్బాయి బాగున్నాడు. యాక్చువల్గా అతన్ని మెయిన్ ఫిల్మ్స్లో కూడా పెట్టచ్చు. ఆ అమ్మాయి ఇంకా కొంచెం పొట్టుగా ఉంది, కానీ అంత బాగా డైలాగ్ పడలేరు, బాగా చెప్పగలిగి ఎక్స్ప్రెస్ బాగా చెప్పగలిగి అర్థం చేసుకుంటే యాక్ట్ చేస్తే ఈ కెన్ బికమ్ ఏ గుడ్ యాక్టర్ ఆన్ ద మెయిన్ స్క్రీన్. మంచి హైట్ ఉన్నాడు. దాని పేరు ఏంటో తెలియదు మరి, వరుసగా వస్తున్నాయి. నేను సబ్స్క్రైబ్ చేశాను, వరుసగా వస్తున్నాయి. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అది పరిస్థితి. ఆ పరిస్థితి చెప్పడం గురించి, ఎటువంటి పరిస్థితులు తమన్నాను ఆ విజయవర్మ పేరు వినయవర్మ అన్నవాడు విడిపోయారు. అది పెద్ద న్యూసే కదా యాక్చువల్గా. వాళ్ళు విడిపోకపోతే న్యూస్, తిరిగి సరదా రాసుకున్నారు, పూసుకున్నారు, మోజు తిరిగిపోయింది. దాని తర్వాత తనకు ఒక మంచి ఆఫర్, ఇది మంచి ఆఫర్ అంటే ఇంకోటి దొరకడు అనమాట. అతను మంచి దొరకవచ్చు. అంతకంటే నా పేరెంట్స్ ఒప్పుకోలేదు, నీ పేరెంట్స్ ఒప్పుకోలేదు ఏం లేదు ఇక్కడ. ఇది ఉంటే ఏ పేరెంట్స్ అయినా ఒప్పుకుంటారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు లెక్క ఇచ్చేస్తాం అనుకోండి, మొత్తం అందరూ ఒప్పుకుంటారు. అంచేత ఆ అబ్జెక్షన్ ఉండదు. ఇది సిల్లీగా ఉంటుంది. వాళ్ళు విడిపోయారు, వాళ్ళు విడిపోతే ఆడుకోవాలి, విడిపోతే ఆడుకోవాలి. యాక్చువల్గా సరదాగా తిరిగారు సినిమా వాళ్ళు కాబట్టి. అతను కూడా అప్కమింగ్ కాబట్టి, ఈ అమ్మాయి అప్కమింగ్, అప్ గోయింగ్, డౌన్ గోయింగ్ అని అయిపోయాయి. ఈ అమ్మాయికి ఇంక లేదు, రీచ్డ్. అమ్మాయిలు 30 దాటిన తర్వాత బాగుంటారు, 37 అనుకుంటా. నౌ షీ లుక్ ప్రౌడ్లు చాలా బాగుంటారు ఈ కొరనా కొడుకులు. అదేంటప్పుడు దాని చేత అందులో వాళ్ళకి ఐటమ్ సాంగ్లు ఇస్తున్నారు, ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మంచి సొగసుగా ఉంటారు కాబట్టి. విమెన్ విల్ బీ బ్యూటిఫుల్ ఎనీ టైమ్. బిలో 40 వచ్చిన వరకు చాలా బాగుంటారు యాక్చువల్గా. దాని తర్వాత ఇంకా వాళ్ళకి డిమాండ్ తగ్గుద్ది. అబ్బాయిలకి ఏముంది, అటు 50 అని కూడా రవితేజ లాగా యంగ్ బాయ్ గారు యాక్ట్ చేస్తాడు. కానీ మా గురించి ఇలా మాట్లాడుకుంటారు అనేది చెప్తున్నాడు మన ఏదో. పకోడీగాళ్ళు వాళ్ళు కాదు, పకోడీగాళ్ళు వీరు 50 ఏళ్ళైనా శ్రీలతో డ్యాన్స్ చేయడాలు అంతే కదా. ఆ జనాలు చూస్తున్నారు, అదే చెప్తాడు సోషల్ మీడియా వాళ్ళు ఇలా వాగుతారని చెప్పేసి. ఒకటి పెట్టి నువ్వు పైకి రావడమే గ్రేట్, ఏజ్ లో స్టార్ట్ అవడమే అంత గ్రేట్. అయిన తర్వాత డ్యాన్స్ చేస్తున్నావు. నిన్ను అది చూసి సోషల్ మీడియా ఎందుకు చేయరు, అన్ని కామెంట్ చేస్తారు, అందరూ కామెంట్ చేస్తారు. సోషల్ మీడియా యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటి? కామెంటింగ్ అని అదర్స్.
అదే ఇంకా ఎక్కువ చేస్తే మోహన్ బాబు ఫ్యామిలీ ట్రాల్ కూడా చేస్తారు. అతను యాక్చువల్గా మంచి సినిమా చేస్తుంటే దాని మీద ట్రాల్ చేయకూడదు, దాని మీద కూడా చేస్తున్నారు. శివుడి మీద చేస్తున్న మంచి సినిమా అదే కదా, చేయకూడదు అలాగా. ఇప్పుడు రూపాయి పోయినా 100 కోట్లు పోయినా డబ్బులు పోయినట్టే కదా. సినిమా వచ్చిన తర్వాత అంత బాగా తీసారా లేదా చూడాలి. సో అదే విధంగా ఈ తమన్నా వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు అనేది వాళ్ళు అడగాలి. అడగమంటే నాకు మీ నెంబర్ ఇస్తే మాడతాను. తమన్నా లేటెస్ట్ నెంబర్ ఇస్తాను. ఎప్పుడో కోవిడ్ టైంలో ఒకసారి మాట్లాడితే అదే చాట్ చేసింది, కానీ తర్వాత మళ్ళీ రాలేదు. మంచి అమ్మాయి కాపుతాను, అదే చాలా బాగుంటుంది.